ఇలా చిన్న పిల్లలకు వేషాలు వేసి అయితే భలే అయితే తీస్తున్నారు. ఇలా కాకుండా చాలామంది పిల్లలు ఉన్నారు. వీడియో చివరి వరకు చూడండి. పిన్ని, చెల్లి, అక్క, తమ్ముడు, బాబాయ్, మీకు ఇది తెలుసా? మెగా మేళా నడుస్తుంది. తెలుసా మీకు? తెలియకపోతే వీడియోని చివరి వరకు అయితే చూడండి. అదైతే మేమైతే ఎంట్రీ అవుతున్నాం. ఇది మెగా మేళా ఎక్కడ నడుస్తుందంటే సంగం. మీరు కుంభమేళా అప్పుడు వచ్చే ఉంటారు, చూసే ఉంటారు, వినే ఉంటారు. అక్కడైతే మెగా మేళ అయితే నడుస్తుంది. ఒక నెల వరకు అయితే మెగా మేళ అయితే నడుస్తుంది. చూడండి, ఇక్కడ అయితే స్నానాలు చేసి మీరు దర్శనానికి వెళ్తే దర్శనానికి వెళ్ళవచ్చు. విజిట్ చేయడానికి చుట్టుపక్కల చాలా ఉన్నాయి. అవి కూడా మందిర్లు, సరస్వతి మందిర్ ఉంది, బడ హనుమాన్ మందిర్ ఉంది. అవన్నీ అయితే విజిట్ చేసి రావచ్చు. మేమైతే స్నానాలు చేసేసి అయితే మేమైతే ఎగ్జిట్ అయితే అవుతున్నాము. పోలీస్ అయితే బందోబస్తు అయితే ప్రతి ఒక్క అడుగడుగునైతే పోలీస్ బందోబస్తు ఉన్నది. చూసే ఉంటారు. మీకు వీడియో మొత్తం చూస్తే మాత్రం అయితే కనబడుతూ ఉంటుంది. చెప్పడం కంటే చూస్తే మాత్రం అయిపోతుంది. ఇది అదంతా వచ్చే ముందు ఆ ఎండలో చాలా చల్లగా అయితే గన్నిక జ్యూస్ అయితే తాగాలనిపించింది. తాగేసి అయితే వచ్చేసినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఇక్కడ ఉన్న చిన్నపిల్లలకైతే ఇలా వేషధారణ అయితే వేసేటైతే సంఘంలో అయితే నిలబెట్టారు. ఇక్కడ కాకుండా అక్కడ దగ్గర చాలామంది గెటప్స్ వేశారు. కానీ ఈ పిల్ల అయితే ఆ పాప అయితే కొందని చూసి అయితే సిగ్గుపడుతుంది. ఫేస్ అయితే చూపించట్లేదు. దూరంకి వెళ్ళి చూస్తే బాగుంది. అలాగే చిన్నపిల్లల్ని చూడండి, అలా సర్కస్గా చేస్తారు కదా, అవన్నీ చేస్తున్నారు. మీకు ఇక్కడైతే మోడీది అయితే ఫ్లెక్సీ అయితే కనబడుతుంది కదా, చూడండి. చిన్న పాప దారం మీద నడుస్తూ ఉంటుంది. కట్టి పట్టుకొని అయితే ఆ పాప కోసం, చిన్న పాప కోసం ఒక లైట్ అయితే వీడియోని చివరి వరకు అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి.